వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఆగస్టు 5 నుండి జిమ్, యోగా సెంటర్లు తెరుచుకుంటాయి. అంతర్రాష్ట్ర రవాణా ఆంక్షలుండవు. నైట్ కర్ఫ్యూ ఉండదంటూ అన్లాక్ 3.0ను ప్రభుత్వం ప్రకటించింది. శత్రువుల గుండెల్లో తుపాన్ రేపే లోహ విహంగాలు భారత గడ్డ మీద వాలిపోయాయి. 34 ఏళ్ల తర్వాత దేశంలో కొత్త విద్యా విధానం వచ్చింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 5 నుండి అన్లాక్ 3.0 అమల్లోకి వస్తుంది. అంతర్రాష్ట్ర ప్రజా రవాణాపై, సరుకు రవాణాపై ఆంక్షలు ఉండవు. తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యోగా సెంటర్లు, జిమ్లు ఓపెన్ అవుతాయి. మిగతా వాటిపై నిషేధాజ్ఞలు యథాతథం. రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు. దేశ ప్రజలు ఆతృతగా ఎదురుచూసిన 5 రఫేల్ యుద్ధ విమానాలు ఈ మధ్యాహ్నం అంబాలా ఎయిర్బేస్లో దిగాయి. నిన్న మధ్యాహ్నం హిందూ మహాసముద్రానికి స్వాగతం, మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు, హ్యాపీ ల్యాండింగ్స్ అంటూ ఐఎన్ఎస్ కోల్కతా రఫేల్ జెట్స్కు రేడియో సందేశం పంపింది. విదేశీ వర్సిటీలు క్యాంపస్లు తెరిచేందుకు అనుమతిస్తూ ఎంఫిల్ కోర్సు రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ కొత్త విద్యా విధానానికి ఆమోదముద్ర వేసింది. అలాగే హెచ్ఆర్టీ శాఖ పేరును విద్యాశాఖగా మార్చారు. లీగల్, మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలు ఒకే నియంత్రణ సంస్థ పరిధిలోకి వస్తాయి. సుశాంత్ మృతి కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేసిన తర్వాత రియా సుప్రీం తలుపు తట్టారు. కేసును 2 బృందాలు దర్యాప్తు చేయలేవనేది రియా వాదన. ఆగస్టు 14 నుండి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. సెషన్స్ జరిగేటప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి తీరాలన్నారు గవర్నర్. గవర్నర్ తిరస్కరణ తర్వాత రాజస్థాన్ కేబినెట్ సమావేశమైంది. ఆ తర్వాత సీఎం అశోక్ గెహ్లట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలుసుకున్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, విశ్వాస పరీక్ష అవసరం లేదంటున్నారు గెహ్లాట్. రాజస్థాన్ రాజకీయం గందరగోళంగా ఉన్న వేళ ఎరువుల స్కామ్ కేసులో సీఎం గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయోధ్యలో 5 ఎకరాల్లో మసీదు నిర్మాణం కోసం యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇందులో 15 మంది సభ్యులుంటారు. మసీదు కోసం ధనీపూర్ అనే గ్రామంలో 5 ఎకరాలను యూపీ సర్కార్ ఇచ్చినట్టుగా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ జుఫార్ అహ్మద్ చెప్పారు. భారత్లో కరోనా కేసులు 15 లక్షలు దాటేశాయి. అయితే మరణాల రేటు 2.23% తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 6 రోజులుగా రోజుకు 30,000 మంది కరోనా నుండి కోలుకుంటున్నారు. రికవర్ అయిన వారి మొత్తం సంఖ్య 9.88 లక్షలు. కరోనా కోసం మరో మందు తక్కువ ధరకు మార్కెట్లోకి వచ్చింది. ముంబై మురికివాడలో 57% మందికి కరోనా సోకింది. తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్లోకి వెళ్లారు. హైదరాబాద్లో ఫతేనగర్ ఫ్లైఓవర్కు విస్తరణను ఏడాదిలోగా పూర్తి చేస్తామంటున్నారు కేటీఆర్. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. కరోనా నియంత్రణ కోసం ఫావిపిరవిర్ ఔషధాన్ని హెట్రో ఫార్మా 59 రూపీస్కు విక్రయిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మందు విక్రయానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి కంపెనీకి అనుమతి లభించింది. మోడర్నా వ్యాక్సిన్ను 16 కోతులపై ప్రయోగిస్తే సత్ఫలితాలు వచ్చాయి. దీంతో 30,000 మందిపై కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ డోసులను మోడర్నా ఇస్తోంది. నవంబర్, డిసెంబర్ కల్లా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామంటోంది మోడర్నా. ముంబై మురికివాడల్లో నివసిస్తున్న 57% మంది ప్రజలకు కరోనా సోకినట్టుగా నీతి ఆయోగ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. అయితే వీరిలో యాంటీబాడీస్ ఉన్నాయి. తద్వారా కరోనా వ్యాప్తికి వీరు అడ్డుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ వారం రోజుల పాటు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. చెన్నై రాజ్భవన్లో మరో 3 ఉద్యోగులకు కరోనా రావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజ్భవన్లో కరోనా వచ్చిన వారి సంఖ్య 84కు చేరుకుంది. హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ముందు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు మంత్రి కేటీఆర్. లింక్ రోడ్ల ఏర్పాటు, రహదారుల విస్తరణ పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు.
ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణను ఏడాదిలోపుగా పూర్తి చేస్తామని చెప్పారాయన. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలని వేధిస్తున్న సాయి కుమార్ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో చాటింగ్ చేసి వాళ్ల ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ చీటర్ను పోలీసులకు బేడీలు వేసి కటకటాల వెనక్కు పంపారు. మయన్మార్కు చెందిన 29 ఏళ్ల రోహింగ్యా తెగ వ్యక్తి మహమ్మద్ ఫరూక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో కశ్మీర్కు, ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఓటర్, ఆధార్ కార్డులు సంపాదించాడు. సయ్యద్ ఖాదీరుద్దీన్ ద్వారా ఫరూక్ ధృవపత్రాలు పొందినట్టుగా అనుమానిస్తున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు సినీ నటి శ్రీసుధా. ఓ కేసు విషయంలో సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. చోటాకే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడుపై కేసు దర్యాప్తు కోసం డబ్బులు వసూలు చేసినట్టుగా ఫిర్యాదులో తెలిపింది శ్రీసుధా. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుండి ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ మీదకు దిగేందుకు ప్రయత్నించి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆ ప్రయాణికుడిని కాపాడారు. ఏపీలో ఒక్కరోజే కరోనా కేసులు 10,000 దాటడం హైలైట్. కరోనా మరణాలను ఎవరైనా దాచేస్తారంటూ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు వచ్చాయి. ఇక హెచ్ఆర్డీ ఆఫీసుల డిజైన్పై కేసీఆర్ సమీక్ష జరిపారు. ఇటువంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారిగా డైలీ కేసులు 10,000 దాటాయి. ఒక్కరోజే 10,093 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,676 కేసులు రికార్డయ్యాయి. 24 గంటల్లో 65 మంది చనిపోయారు. ఏపీలో మొత్తం 63,771 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మరణాలను ఎవరైనా దాస్తారా? దాస్తే దాగేవా అని ప్రశ్నించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. చంద్రబాబు పదే పదే వాటిపై విమర్శలు చేయటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ ఉధృతిని సమీక్షించారు ఆళ్ల నాని. హైదరాబాద్లో మరిన్ని మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఒకేసారి 10 మందికి ఇందులో టెస్ట్ చేయొచ్చు. బస్సులకు అనుబంధంగా అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, బస్తీల్లోనూ బస్సుల్లో పరీక్షలు చేస్తామన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణలో నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వీటిలో పలు మార్పులను సూచించారు. సెక్రటేరియట్లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలంటూ సీఎం ఆదేశించారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో ఇతనొకరు. గతంలో శివశంకర్ రెడ్డిని 5 రోజుల పాటు వరుసగా సిట్ విచారించింది. తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మడుగురు టూర్ టెన్షన్ క్రియేట్ చేసింది. ఇందిరా భవన్ ను టీఆర్ఎస్ భవన్ గా ఎలా మారుస్తారంటూ ప్రశ్నించడానికి ఆయన మడుగురు వెళ్లారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భట్టిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. తెలుగు భాషాభిమానుల మదిలో సినారే జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు మంత్రి కేటీఆర్. దశ దిశలా సినారే చరిత్రను చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారే 89వ జయంతి సందర్భంగా సారస్వత సదన్ పనులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో 3 రోజులుగా నర్సులు ఆందోళన చేస్తున్నారు. దీంతో 12 విభాగాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సుల ఆందోళనతో వైద్యం అందక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. అటు సౌకర్యాలు కరువై సరైన ట్రీట్మెంట్ అందక రోగులు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చనిపోయిన దళితుడు రాజుబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు మరికొందరిని రేగొండ స్టేషన్కు తీసుకువెళ్లారు. చైనాని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియాను దువ్వుతోంది అమెరికా. కానీ కంగారుల దేశం చైనా విషయంలో అంత కంగారుగా లేమంటోంది. మక్కా సందర్శన ఈసారి కొద్ది మందితో కొత్తగా ఉంది. పాప్ సింగర్ మడను అనవసరంగా ఒక వీడియో షేర్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇటువంటి టాప్ 9 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. చైనానే విధ్వంసక శక్తిని ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య దేశాలు ఒక్కతాటిపైకి రావాలంటూ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. అయితే
చైనాతో తమ సంబంధాలు దెబ్బతినటం ఇష్టం లేదని, ఆ దేశంతో అంశాల వారీగా తమ విధానం ఉంటుందని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. అమెరికాలో అల్లర్లు జరుగుతున్న నగరాలకు ఫెడరల్ ఆఫీసర్లను పంపడాన్ని అటార్నీ జనరల్ విలియం బార్ సమర్థించుకున్నారు. అరాచకవాదులు, విధ్వంసకారులు నిరసనల్ని హైజాక్ చేశారని, అందుకే బలగాలను పంపాల్సి వచ్చిందని హౌస్ ఆఫ్ జ్యుడిషియరీ కమిటీ ముందు విలియం బార్ వివరించారు. కిక్కిరిసిన భక్తులకు భిన్నంగా తక్కువ మందితోనే మక్కా సందర్శన మొదలైంది. కాగా సందర్శనకు ముందు, ఆ తర్వాత కరోనా టెస్టులు, ఐసోలేషన్ వంటి రూల్స్ ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. కరోనాపై కరాఖండిగా మాట్లాడే యాంథనీ ఫౌసీ మీదే అందరికీ గురి ఉందని, వైరస్ కంట్రోల్ చేస్తున్న తనను ఎవరూ మెచ్చుకోరని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. హెచ్సీక్యూ విషయంలో ఇద్దరికీ విభేదాలున్నాయి. కరోనా వచ్చిన వెంటనే హెచ్సీక్యూ పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. సముద్ర జలాల్లో ధ్వంసరచన చేసే నాన్ చాంగ్ అనే టైప్ 055 నౌకతో చైనా వార్ గేమ్స్ మొదలుపెట్టింది. ఎటువంటి లక్ష్యాన్నైనా గురి చేసుకుంటే విధ్వంసక నౌకలను పెద్ద ఎత్తున తయారు చేయాలని చైనా నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అమెరికా ఆర్థిక వృద్ధికి, జాతి సమానత్వానికి ముడిపెడుతూ తన ఎన్నికల ప్రణాళికను డెలావర్లో ప్రకటించారు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. బ్లాక్స్, బ్రౌన్స్ వ్యాపార సంస్థలకు ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తామని తెలిపారు. ప్రజల ఆందోళనను ట్రంప్ పట్టించుకోలేదంటూ విమర్శించారాయన. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ హోంమంత్రి అమీర్ ఓహోనా ఇంటి ముందు నిరసనకారులు చేసిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ప్రధాని నెతన్యాహు రాజీనామాకు ప్రజలు చేస్తున్న డిమాండ్లతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోతోంది. అరవై ఒక్కేళ్ల పాప్ స్టార్ మడోన్నా వివాదంలో ఇరుక్కున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని, సంపన్నులు మరింత సంపన్నులు కావటానికే దాన్ని దాస్తున్నారంటూ ఆమె ఒక పోస్టును ఇన్స్టాలో షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్ సంస్థ వెంటనే అది తప్పుడు సమాచారం అంటూ వీడియోను బ్లర్ చేసింది. $2.5 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ విప్లవాన్ని ఆవిష్కరించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. బైక్స్ రూట్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తామన్నారు. సైకిల్ తొక్కాలని డాక్టర్లు పేషెంట్లకు సిఫార్సు చేయాలన్నారు బ్రిటన్ ప్రధాని. రఫేల్ జెట్స్ కు మోదీ సంస్కృతంలో స్వాగతం పలికారు. చైనాను రాజ్నాథ్ హెచ్చరించారు. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు కావాలంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. కొత్త విద్యా విధానం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు సీతారాం యేచూరి. ఇటువంటి టాప్ 9 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రఫేల్ జెట్స్ కు సంస్కృత వచనాలతో ప్రధాని మోదీ స్వాగతం పలికారు. రాష్ట్ర రక్షా సమం పుణ్యం, రాష్ట్ర రక్షా సమం వ్రతం, రాష్ట్ర రక్షా సమం యజ్ఞం, దృష్టో నైవచ నైవచ సభ స్ప్రీషం దీపం స్వాగతం అంటూ మోదీ ట్వీట్ చేశారు. బంగారు బాణాలు ఇంటికొచ్చాయంటూ రఫేల్ జెట్స్ పై భారతీయ వాయుసేన ట్వీట్ చేసింది. రఫేల్ పైలట్ను అభినందిస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. భారత సరిహద్దుకు ముప్పుగా తయారైన వారు రఫేల్ జెట్లను చూసి భయపడుతున్నారంటూ చైనాను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ ట్వీట్ చేశారు. దేశానికి ఎదురయ్యే ఇటువంటి ముప్పరిన తిప్పికొట్టేలా రఫేల్ సిద్ధంగా ఉందన్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కంటే 2014 నుండి రద్దు చేసిన రుణాలు 4 రెట్లు ఎక్కువని, వాటి విలువ 6.6 లక్షల కోట్లని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ స్నేహితుల మొండి బాకీలు రద్దు చేస్తారు గాని పేదలకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేయరంటూ ప్రతిపక్షం విమర్శించింది. సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. దోషులకు శిక్ష పడాలంటూ ఆయన కోరారు. ఈ కేసులో పోరాడుతున్న స్వామికి లాయర్ ఇష్కరన్ భండారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్ర విధానం ప్రకటించడం చట్టవిరుద్ధమన్నారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి. పార్లమెంట్ అనుమతి తీసుకోకుండా, రాష్ట్రాన్ని సంప్రదించుకోకుండా విద్యా వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారంటూ విమర్శించారాయన. ఏపీలో దళిత యువకుడి మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కేసును నీరుగారిస్తే సహించబోమంటూ బాధితుడి సోదరి వీడియోను పోస్ట్ చేశారు.
అంతరించిపోయిన ఒక భారీ జంతువు అస్థిపంజరాన్ని రష్యాలో సైబీరియా ఉత్తర ప్రాంతంలో ఒక సరస్సు తీరంలో కనుగొన్నారు. ఏనుగును పోలి ఉండే ఆ జంతువు 10,000 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్తో మంచు కరిగి జీవుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అయింది. చైనా ఓ కుక్కపిల్ల రోడ్డు పక్కన ఉన్న పిల్లర్ మీద గెంతుతూ ఎంజాయ్ చేసింది. తన స్కిల్స్ చూడాలంటూ చేసిన విన్యాసాల వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆహాలో రిలీజ్ కాబోతున్న జోహార్కు ముందస్తుగానే సాహో చెబుతున్నారు ఆడియన్స్. అటు కల్ నాయక్గా మళ్లీ భయపెట్టబోతున్నారు సంజయ్ దత్. మరోవైపు కొత్త అప్డేట్తో వచ్చేశాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ 9 ఫిల్మ్ న్యూస్లో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ నుండి విలన్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. కరడుగట్టిన ప్రతి నాయకుడు అధీర్ ఆ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. సంజు బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 మూవీలో కన్నడ నటుడు యష్ కథానాయకుడు. నటుడు సోనూ సూద్ తన చారిటీ పనిలో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా 50,000 మందికి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబోతున్నారు. యూపీ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో డాక్టర్లతో ఇప్పటికే మాట్లాడారు. ఈ శిబిరాలు శాశ్వత ప్రాతిపదిక నడిచేలా కూడా ప్రయత్నిస్తామంటున్నారు సోనూ సూద్. కిరణ్ అఖిల్ అప్కమింగ్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నుండి తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. పరిస్థితులు అనుకూలించగానే షూటింగ్ మొదలు పెట్టాలి అనేది ప్లాన్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బాలీవుడ్లో కూడా సత్తా చాటబోతున్నారు. ఆయన నటిస్తున్న 60వ మూవీ వలిమై హిందీలో కూడా రిలీజ్ కాబోతున్నట్టుగా నిర్మాత బోనీ కపూర్ చెప్పారు. ఇందులో లార్జ్ స్కేల్ మేకింగ్ వాల్యూస్తో పాటు అజిత్ పెర్ఫార్మెన్స్ హిందీ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తాయంటున్నారు బోనీ కపూర్. కంగనాతో కలిసి నటించే ఛాన్స్ వస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నారు హీరోయిన్ తాప్సీ. రీసెంట్గా నెపోటిజం టాపిక్పై వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చి నెట్లో వెర్బల్ వార్ జరిగింది. ఈ క్రమంలో తనకు ఎటువంటి ఈగో సమస్యలు లేవని, ఎవరైనా సినిమా తీస్తామని ముందుకొస్తే కంగనాతో స్క్రీన్ షేర్కు రెడీ అంటున్నారు తాప్సీ. తనకు అవకాశాలు రాకుండా బాలీవుడ్లో ఒక గ్యాంగ్ అడ్డుపడుతోందన్న ఏఆర్ రెహమాన్ మాటల్ని అతడి సోదరి రిహానా సమర్థించారు. రెహమాన్ కోసం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ ఇస్తారంటూ తప్పుడు వార్తలు క్రియేట్ చేశారన్నారు. సుభాష్ గాయ్ వంటి బిగ్ మేకర్స్ ను రెహమాన్ వద్దనకుండా కుట్ర చేస్తున్నారంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిర్మాత, నటులు బండ్ల గణేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించారు దర్శకులు శ్రీను వైట్ల. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో తన నివాసంలో మొక్కలు నాటారు. పర్యావరణం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ చొరవను ప్రశంసించారు. కాజల్ అగర్వాల్, సోనూ సూద్, హీరో విష్ణు మంచు సహా మరికొందరిని నామినేట్ చేశారాయన. 500 వికెట్ల క్లబ్లో చేరిన ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్లో 3వ ర్యాంకుకు దూసుకొచ్చాడు. అతని సచిన్, యువీ అభినందించడం హాట్ టాపిక్ అయింది. వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత తాను సచిన్ను భుజాల మీద ఎందుకు మోసానో విరాట్ కోహ్లీ వివరిస్తున్నాడు. ఇటువంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. విండీస్తో ముగిసిన టెస్టు సిరీస్లో దుమ్మురేపిన ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ 823 పాయింట్స్తో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 3వ స్థానానికి చేరాడు. తొలి టెస్టులో ఆడకుండా 2వ టెస్టులో 6 వికెట్లు, 3వ టెస్టులో 10 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ సిరీస్ గెలుచుకున్నాడంటూ ఐసీసీ ప్రశంసించింది. విండీస్తో జరిగిన సిరీస్ను గెలుచుకున్న ఇంగ్లాండ్ను 500 వికెట్ల మైలురాయి చేరిన స్టూవర్ట్ బ్రాడ్ను సచిన్ సహా పలువురు క్రికెటర్లు అభినందించారు. బ్రాడ్ అద్భుత ప్రతిభ కనపరిచాడంటూ సచిన్ కొనియాడారు. బ్రాడీ, నువ్వు లెజెండ్వి, హ్యాట్స్ ఆఫ్ అంటూ యువరాజ్ సింగ్ స్టూవర్ట్ బ్రాడ్ను ఆకాశానికి ఎత్తేశాడు. 2007లో ఇతడి బౌలింగ్లోనే యువరాజ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు. కానీ 500 వికెట్లు తీసిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ను అభినందించాలని ఫ్యాన్స్ను కోరాడు యువీ. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగల సత్తా భారత బౌలర్లకు ఉందని మాజీ టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. గతంలో ఆసీస్పై భారత్ సిరీస్ గెలిచినప్పుడు స్మిత్, వార్నర్ లేరని, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న మనోళ్ల ముందు నిలవరేరు అంటున్నాడు గంభీర్. 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ను తాను భుజం మీద ఎత్తుకోవడానికి కారణాలు చెప్పాడు విరాట్ కోహ్లీ. భారత క్రికెట్కు సచిన్ అందించిన సేవలు, ఆటగాళ్లకు స్ఫూర్తి ఇచ్చినందుకే ఆ లెజెండరీ క్రికెటర్ను ఎత్తుకుని ఊరేగించినట్టుగా కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ టోర్నీలో డోపింగ్ టెస్టుల కోసం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యూఏఈ లేదా స్వీడన్ మీద ఆధారపడే అవకాశం కనపడుతోంది. 2019 ఐపీఎల్ వరకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఏడాది కిందట నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరిధిలోకి బీసీసీ వచ్చింది. నాస్డాక్ బిల్ బోర్డ్స్ మీద కనిపించిన తొలి భారతీయ ఫుట్బాల్ క్లబ్గా మోహన్ బగాన్ చరిత్ర నెలకొల్పింది. 1911 జూలై 29న ఈస్ట్ యార్క్షైర్ రెజిమెంట్ మీద ఈ క్లబ్ గెలవడంతో ప్రతి ఏటా మోహన్ బగాన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో మోహన్ బగాన్ విజయం ప్రముఖ ఘట్టం. విండీస్ను ఓడించిన ఇంగ్లాండ్ మీద గెలవాలంటే తమ బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు చేయాలి అంటున్నాడు పాక్ బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్. తొలి 6 బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, టెయిల్ ఎండర్లు కూడా బాగా పరుగులు తీయాలని చెప్తున్నాడు. వర్ణ వివక్షతో నల్లజాతి ప్లేయర్లు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ప్రీమియర్ లీగ్ ఫుట్బాలర్ విల్ఫ్రెడ్ జహా చెప్తున్నారు. ఇన్స్టా అకౌంట్ ఓపెన్